చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు మాజీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ క్లియర్గా కనిపెట్టారు. బీహార్ ఎలక్షన్ నిమిత్తం కూడా అన్ని ఫేక్ ఓట్లు, ఈవీఎం ట్యాంపరింగ్లు. అక్కడ కూడా చూసుకుంటే ఒక 1 బెడ్రూమ్ అడ్రస్ మీద 80 ఓట్లు ఉన్నాయంట. అసలు ఎలా ఉంటాయి ఇవన్నీ అంటే? ఇక్కడ 4 ఓట్లు పక్కకు పోతానే ఉన్నాయి. ఈ 4 ఓట్లు 100 మందికి 104 ఎంత? 400 ఓట్లు పక్కన పోయినాయి ఉన్నాయి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? జనం నెడుకున్నారు. జనము ఈ ఓట్లన్నీ ఎటుపోయినాయి అండి. మనం మాట్లాడే సమస్య కాదు. అసలు వాడు మోడీ ఏం చేశాడు చెప్పండి? ముస్లింల మొత్తాన్ని కోసి మరి వాడు అమెరికా కూడా రానిలేదు వాడు ఉన్న వాళ్ళు. మరి వాడు ఏం చేశాడు? ఇవాళ 16 సీట్లో కూర్చున్నంత మగవాళ్ళు అయితే రేపు వాడు పోతున్నాక దేవి చేస్తాడు. ఇలాంటి సన్నివేశాలు కానీ ఇలాంటి ఎక్కడెక్కడ జరుగుంటాయి? ఇలా ఈ పక్కన వేసారంటున్నారు కదా ఇందాక, ఓట్లు ఎక్కడ జరిగింది? దర్శి నియోజకవర్గంలో 11 బాక్సులు పక్కన వేసారా లేదా అడగండి. మరి కొండేపి నియోజకవర్గంలో 8 బాక్సులు పక్కన వేసారా లేదా అడగండి. దేశీ దివాకర్ రెడ్డి మొత్తాన్ని ఇప్పుడు కూడా బయటికి రాని మరి వాడి ఎన్ని 36 బాక్సులు పక్కన ఏం చేశాడు వాడు? ఏం చేశాడండి? ఎలక్షన్ సంఘం కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది. అసలు ఎందుకండి మనం ఎంత నిమ్మగడ్డ రమేష్ ఏం చేశాడు? ఏ ఎలక్షన్ ఎప్పుడు పెట్టాడు అది చెప్పాలి ముందు. కులపోడే కదా. ఏం నిమ్మగడ్డ రమేష్ ఏం చేశాడు? ఎన్నికల కమిషనర్ ఏం చేశాడు? మరి ఎన్నికల కమిషనరేగా. మరి ఏంటండి మాట్లాడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తే పార్టీలకు అనుకూలంగా పైన కింద వాళ్ళు కూటమది ఏ కాడికి మనం రావాలి. మరి ఇవాళ చెప్పుతో కొడతానన్నాడు. ఇప్పుడు అమలక్కలు ఎగుతున్నాడే. మరి ఆయాలు ఏం చేశారు? ఇలా అరెస్ట్ చేయాలిగా. నేను రోజు ఒక మాట అన్నాడని చెప్పి నా కొడుకులు అన్నాడు. మరి ఏమంటుంది హోంశాఖ? ఏమంటుంది? మరి వాడు కాకపోతే ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏమన్నాడు? రాష్ట్రాన్ని అమ్ముకుంటామన్నాడు. ఎవడు సొమ్ము అమ్ముకుంటాడు? 40 ఎకరాల రూపాయలు 40 ఎకరాలు కావాలంటున్నాడు. ఎవడు సొమ్ము అండి అది? ఎవడు సొమ్ము అంటాడు వాడిది? ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తింపుల కార్డులు పనిచేయవు. పనికిరాని ఇవాళ మేము పోలీస్ స్టేషన్ పోతే ఏమంటారు తెలుసా? అటు కూర్చోమంటారు. అదే నెక్కలు వేసుకొని పోయిన వాళ్ళు ఏమంటున్నారు? ప్యాంట్ వేసుకొని అయ్యా సార్ అంటారు. మరి అంటే ఎవరండి అధికారుల మాటలు మాట్లాడతారు. రాష్ట్రంలో కూడా జరిగిందంటారా ఈవీఎం ట్యాంపరింగ్? మొత్తం దేశమంతా జరిగింది. ఏది జరగడం ఏంటి? లేకుంటే ఓట్లు రావటం ఏంటండి? ఇట్లా అయితే మరి ఎలా నమ్ముతారు మరి ప్రజలు? ఇంకా ఓట్లు వేసి నమ్మేదేవుడు నమ్మటా పాడేది. మొత్తం 60,000 మందికి ఇవ్వాలా? ఏది రైతు బజారు ఇప్పుడు ఏమి ఇచ్చాడు? బొచ్చి ఇచ్చాడా? ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఏమి ఇచ్చాడు వాడు? మీ అందరూ రద్దు అన్నాడు. వాళ్ళ వరకు వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. అసలు ఆర్టీసీ కాడికి పో ఏమంటున్నారు? మనం పోతే మీకు లేదంటున్నారు. వాళ్ళు పోతే వెంటనే చేర్చుకుంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం పథకంలో ఆరోగ్య ఆయుష్మాన్ భావలో కలిపామంటున్నారు కదా. ఏంది కలిపింది? వాళ్ళు కలుపుకుంటున్నారు. 5 లక్షలు 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, అతను కలుపుకుంటున్నాడు అంతే. ఏం లేదా? ప్రజలు మోసపోయారంట. మోసమే. చూసుకున్నట్లయితే ఏంటి చూసుకుంటే కేంద్రంగా చూసుకున్నా కానీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు బాగా సెన్సేషనల్గా మారాయి. ఏదైతే ఈ ఓట్లకు సంబంధించి ఫేక్ ఓట్లు నమోదయ్యాయని చెప్పారు, ఇదంతా ప్రభుత్వాలు ఆడిస్తున్న డ్రామా. ఎలక్షన్ కమిషన్ ఈసీ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుంది. ఇది వాళ్ళ అండర్స్టాండింగ్ మధ్య జరిగిందే అంటున్నారు కదా. అసలు ఏంటి? ఎవరిని నమ్మాలి? ఎంతో పారదర్శకంగా ఉండే ఈ ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుందంటారా నిజంగానే? ఒక మాట చెప్పాలంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుందని కూడా ఇది చాలామంది మాట, పెద్దోళ్ళ మాట. ఇది మేము చెప్పడం కాదు. కానీ ఏంటంటే ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో చాలా గోల్మాల్ జరిగిందని కూడా ఇది చాలామంది చెప్తున్నారు. ఎలక్షన్ జరిగినప్పటి నుంచే చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల అసలు ఎలక్షన్ జరిగిన చోట్ల కూడా అక్కడ ఓటింగ్ శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ రావడం, అక్కడ ఓటింగ్ లక్షల ఓట్లు తేడా రావడం అలా చాలా చోట్ల జరిగింది. మన ఆంధ్రాలో కూడా అలాగే జరిగింది. ప్లస్ బీహార్లో తర్వాత మహారాష్ట్రలో ఇలా చాలా రాష్ట్రాల్లో జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఒక మాట చెప్పాలంటే ఫేక్ ఓట్లు చాలామందికి వచ్చినాయి. మీరు చెప్పినట్టు ఒక మాట ఏంటంటే నేను కూడా విన్నాను. బయట ఒక ఇంటి మీద దాదాపు 80 ఓట్లు 70 ఓట్లు 50 ఓట్లు అలా రావడం అనేది ఒక ఫ్లాట్ అడ్రస్ మీద రావడం, అన్ని ఓట్లు రావడం, అన్ని ఓటు రైట్ ఇవ్వడం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ తప్పిదం. ఇది 100% ఎలక్షన్ వాళ్ళు చేసిన తప్పిదం ఇది. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా కరెక్ట్గా పట్టించుకోలేదు. కాబట్టి ఒక మాట చెప్పాలంటే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవడానికి ముఖ్య కారణం అని ఇది కూడా మేము చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, జస్ట్ ఒక పెళ్లికి వెళ్ళినా కూడా జనాలు ఎలా వస్తున్నారంటే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు.
ఆ జనాలు చూస్తే ఎలాగుంటుంటే పెద్ద పెద్ద సిద్ధం మీటింగ్లు ఎలా వస్తారు జనాలు ఆ విధంగా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పక్క 100% మోసం జరిగింది ఈ ఎలక్షన్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు ఈ ఎలక్షన్లు జరిగిన ఈ ఓటర్లు కూడా అంతా చాలా వరకు 70% 60% ఫేక్గా వచ్చినాయి, ఇదంతా ఫేక్ ఓట్లు పడినాయి అని చెప్తున్నారు ఆయన. ఇలా చూసుకున్నట్లయితే మరి ప్రజలు ఎలా నమ్ముతారు? ఈవీఎంలో ఎంత పెద్ద ట్యాంపరింగ్ జరుగుతుంది, ఒక పక్క చూసుకున్నట్లయితే ఇటుపక్క వస్తే మరి ఆ బ్యాలెట్ ఓటింగే ప్రోత్సహించవచ్చు కదా, మళ్ళీ ఈ తలమునుకులు అవ్వడం ఎందుకు? ఇందులో ఎటువంటి ఇలాగా ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని చెప్పడం ఎందుకు? ఆల్రెడీ అమెరికా సంస్థల ఇన్వెస్టిగేషన్లోనే తేలిని ఈవీఎం ట్యాంపరింగ్ అవకాశం ఉంది. కరెక్టే. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ జరిగిన సంవత్సరం క్రితం అప్పుడు కూడా చాలా ఈవీఎంలోకి మామూలు బయట ఉన్న దానికి చాలా తేడా కనిపించింది మాకు. ప్లస్ చాలామంది చెప్పారు ఈవీఎం తీసేసి ఈవీఎంలో ట్యాపరింగ్ జరుగుతుంది 100%. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఐటమ్ కాబట్టి దాంట్లో ట్యాపరింగ్ చేయడానికి అవకాశం ఉంది, దాంట్లో ట్యాపరింగ్ జరుగుతుంది 100% జరుగుతుందని చెప్తున్నారు. అది కూడా చాలామంది నిపుణులు కూడా చెప్పారు ఇది ఈవీఎంలో చాలామంది తేడా జరుగుతుందని చెప్పి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈవీఎంలో తేడా జరిగిందని కూడా మేము చెప్పచ్చు. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా మేము అన్ని విధాలుగా చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే. ఎలా ఉందన్న మొన్న స్థానిక ఈ యొక్క పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎలక్షన్స్లో రమేష్ యాదవ్ గారి మీద దాడి కానివ్వండి, ఆ లోకల్గా ఈ నాయకులందరూ ఒకేసారి దాడి చేయడంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. పోలీసులు కూడా కొద్దిగా వీక్షణ చూస్తున్నారు, అక్కడ సరైన చర్యలు తీసుకోలేదనేది ఆయన వాదన. ఆయన ఏదైతే హాస్పిటల్లోనే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఇది దారుణం అని చెప్పి, ఎవరు సమాజంలో ఎవరైనా కానీ ప్రచారాలకు వెళ్తారు, వాళ్ళ హామీలు వాళ్ళు ఇస్తారు, ఇది కూడా చేయకూడదంటే ఎలా కుదిరిద్దని ఆయన అడుగుతున్నారు. ఈ కక్షపూరిత చర్యలు ఇంకెన్నాళ్ళు అంటారు? ఇది మొన్న పులివెందులలో జరిగిన దాడి ఏంటంటే ఒక విధంగా జనానికి భయపెట్టి ఓట్లు లాగడానికి, అక్కడ ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ జనాలకి భయపెట్టి చేయడానికి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. ఇలా ఇలాగే ప్రతి వైసీపీ వ్యక్తుల మీద వైసీపీ నాయకుల మీద దాడులు టీడీపీ చేయడం అనేది మేము చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరన్నా రాజకీయాల్లో ఉండొచ్చు, ఎవరన్నా వాళ్ళ హోదాలు ఉండొచ్చు, కానీ పక్కల మీద ఒకళ్ళు ఆపోజిట్ పార్టీల మీద దాడి చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ప్రతి ఒక్కరు జనాలు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది. కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా జవాబు చెప్తారని మేము అనుకుంటున్నాం. అండి చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? మాజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కేంద్రం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీడియా ముఖంగా ఒక ప్రెజెంటేషన్లో చూపించారు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఈ ఫేక్ ఓట్లు హడావుడి ఎందుకు జరుగుతుంది, ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ పైన 80 మంది ఫ్యామిలీ లాగా ఉండటం ఏంటి, ఒక పక్క చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఎపిక్ కార్డు పనిచేయకపోవడం ఏంటి, ఓటర్ కార్డే పనిచేయదు అంటారు, ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? బీహార్ ఎప్పుడు కూడా స్కామ్స్కి బాగా ప్రత్యేకత. మరి చూసుకుంటే ఈ విధానంలో ముందుకెళ్తే మరి ప్రజలు వేసిన ఓట్లు ఎటుపోయినట్టు? ప్రజలు వేసిన ఓట్లు ఎట్లు అక్కడే ఉంటాయండి, కానీ వాళ్ళకి అనుకూలంగా ఇటు పెడతారు, అలా లేని అటు పెడతారు. ఎప్పుడు ఒక డోర్ నెంబర్లో 80 ఓట్లు ఉన్నాయంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఆ ఎలక్షన్ ఆఫీసర్ అవ్వడం, ఆ బూత్ నెంబర్ అంటూ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు 118 ఓట్లు పోలేని మా ఇద్దరు టేబుల్ మీద కూర్చొని అక్కడ సంతకం కూడా మేము పెట్టాం. బాక్స్ అక్కడికి వెళ్ళిపోయింది. 10వ రోజున ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, ఎలక్షన్ లెక్కింపు చేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి 3500 ఓట్లు వచ్చినాయి. ఏం చెప్తామంటే అది మరి ఆఫీసర్లు చేసే పనులండి అవి. ఆఫీసర్లు అంటే అక్కడ ఉన్న వెనక ఉన్న రాజకీయ నాయకులు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ మాట ఎలక్షన్ పోతే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, లేకపోతే ఇంకో రకంగా ఎదిగిస్తారు. ఇది ప్రజాస్వామ్యం అనేది లేదండి. ఎవరు నోరు గారో ఎవరికి బలం అంటే ఆడితే రాజ్యం ఆడే బతుకుతాడు, కానీ ఆడి వల్ల ఆడి చెప్పినట్టే మనం వినాలి. ఈ విధంగా ముందుకెళ్తే మరి ప్రజలకి ఎలా నమ్మకం కలుగుతుంది? అసలు ఎలక్షన్ కమిషనే ఇలా చేస్తుంటే మరి పైన పారదర్శకత్వంగా ఎలా ఉంటుంది సార్? మరి ఇలా నమ్మొచ్చా వాళ్ళు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టే కదా. అంతే కదండి, మరి చెప్పేది అదే. ఇప్పుడు మొన్న కాకుండా 11 టీవీలోనేమో 12-13 బాక్సులు చూపించారు. తీరా పోయి ఇక్కడికి వచ్చేటప్పుడు 11 బాక్సులు వచ్చినాయి. 11 కోట్లు అన్నారు. ఎవరు లెక్క పెట్టారండి 11 కోట్లు? 11 కోట్లు ఎవరు లెక్క పెట్టారు? అది ఏంటి వాళ్ళ ఇష్టం. అది ఇంక 4 రోజుల తర్వాత ఆ కేసు ఏమవుతుందో కూడా తెలియదు. ఇంకంతే, ఇక అది అయిపోయినట్టే. మీలాంటి టీవీ వాళ్ళు ఉండబట్టి ఆ మాత్రాన ప్రజలకు తెలుస్తుంది. అది కూడా లేదనుకోండి. కొన్ని పేపర్లు ఉన్నాయి చూసారా, వాళ్ళకి అనుకూలమే. అది పిత్తినా సరే ఎంత చక్కెర వాసన వచ్చింది అనే రకాలు నా కొడుకులు చేసే పనులు. ఇదే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా ఇలాగే జరుగుండొచ్చని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోవడానికి కారణం కూడా ఇదే ఉండొచ్చు అనేది ఆయన వాదన. ఇప్పుడు ఒక్క విజయవాడ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడదాం. పోయినసారి 21 ఓట్లు 22 ఓట్లతో గెలిచారు.
ఈ రోజున 60,000 మెజార్టీతో గెలిచాడు. పోలేనియన్ని కాంగ్రెస్ బండియన్ని, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బండియన్ని, తెలుగుదేశానికి బండియన్ని 60,000 మెజార్టీ. విజయవాడ చరిత్ర మహానుభావులు నుంచున్న ఏరియా ఇక్కడ 60,000 మెజార్టీ అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇలా అయితే ఇక ప్రజలు మోసపోయినట్టే. అంతే. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్స్. రాహుల్ గాంధీ గారి హడావుడి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. బీహార్ ఎన్నికల నిమిత్తం కూడా ఒకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అడ్రస్ పైన 80 ఓట్లు ఆ అడ్రస్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఎపిక్ కార్డులకు సంబంధించి. ఏమంటారు అసలు, ఏం జరుగుతుంది? ఎక్కడికెక్కడ ఈ మరి నమ్మకం కోల్పోయినట్టేనా ఈసీ కూడా? మేబీ ఉండొచ్చు, మనం చెప్పలేము. ఎందుకంటారు ఒకేసారి ఉవ్వెత్తున ఆయన నా దగ్గర ప్రూఫ్ ఉంది, అనుభవం పేలుస్తానంటూ వచ్చారు. యాక్చువల్లీ బీహార్ అంటేనే స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఏదన్నా కానీ ఎక్కడన్నా జరిగిందంటే స్కామ్స్ ఫస్ట్ బీహార్ నుంచి స్టార్ట్ అవుతుంది. రాజకీయంగా అవని, గవర్నమెంట్ పరంగా అవని, లేదంటే మెడికల్గా అవని, చదువు పరంగా అవని, ఫస్ట్ స్కామ్స్ ఏదైనా కానీ నార్త్ రీజన్ స్టేట్స్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. యూపీఎస్సీ అవని మీరు ఎక్కడ చూసినా కానీ మనకి న్యూస్లో ఫస్ట్ బీహార్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మేబీ అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎన్నికల కోసం మేబీ దొంగోట్లకి ఇచ్చేయడానికి చేసి ఉండొచ్చు. అది వాస్తవం లేకుండా అయితే ఉండదు. అంటే మీరు అన్నట్టుగా 100% ఉండకపోవచ్చు, 20-30% మేబీ ఓటర్ లేకుండా అయితే అదైతే ఉండదు కదా. అయితే జగన్ గారికి కూడా ఇదే పరిస్థితి అన్నట్టుగా ఆయన చెప్పారు, గతంలో కూడా మాట్లాడారు పార్లమెంట్లో. మరి ఈ విధానం చూసుకుంటే నిజమైన ఓటు వేసిన సమాధానం చెప్తా. అంత మొనగాడైతే ఆ 11 సీట్లు కూడా రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళమను. వీళ్ళు కూడా చేయమని అదే చెప్తాను నేను. ఎవరైతే టీడీపీ వాళ్ళకైనా కానీ జనసేనకి ఎవరికైనా చెప్తాను, అంత మొనగాడైతే రాజీనామా చేయమని ముందల. ఇప్పుడు ఆయన మీద అన్ని అపోహలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ బాబాయిని చంపిందే కానీ, ఆయనకున్న అక్రమస్తుల కేసులే కానీ, ఏదైనా కానీ ఇప్పుడు అవన్నీ మరి అన్ని వాటి గురించి ఎవరు మాట్లాడారు? ఎందుకని మరి సొంత చెల్లినే అమ్మనే ఇచ్చేసి ఉన్నాడు కదా ఆయన మా ఇదిలో. ఇప్పుడు ఆయనకి ట్యాంపరింగ్ అయిన అంతా అనిపిస్తే ఆయన రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు కదా, గవర్నర్కి ఇచ్చేసి మొత్తం చేయొచ్చు కదా. రాజ్యాంగం అన్నీ ఉన్నాయి కదా. ఆయన అపోజిషన్ ఇస్తే కానీ వచ్చి అసెంబ్లీలో మాట్లాడే ఇది లేదు ఆయనకి. చూసుకుంటే అన్న మరొక అంశంలో చూసుకుంటే మరి నిబద్ధతగా ఒకవేళ బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తే బాగుంటుందా? అది కూడా అవకతవకలకు పాల్పడరని నమ్మకం ఏమి లేదు కదా. దానికి కూడా ఏం లేదు కదా. ఇప్పుడు అలా అనుకుంటే మీరు బ్యాలెట్ ఓటింగ్ అయినా కానీ ఏమో దానికైనా గ్యారంటీ లేదు కదా. ఎవరు గ్యారంటీ ఇవ్వడానికి అయితే లేదు కదా. మీరు ఇన్ కేసు మీరు దానికి ఆల్రెడీ మనకు ఒకటి వచ్చింది అంటే దీంట్లో ట్యాంపరింగ్ చేసే ఇది లేదు అని చెప్పి మనకి ఆల్రెడీ ప్రూవ్ అయింది. మీరు దొంగ ఓట్లుంటే అంటే ఓటర్ ఐడి సృష్టించి మన ఇండియాలోనే అంటే మీరు అన్నట్టుగా దొంగ ఐడి ప్రూఫ్స్తో సృష్టించి దానికి ఓట్లు వేయించుకోండి తప్ప బ్యాలెట్ ఓపింగ్ అయితే మనకి 100% అందులో మీకు అవతవకలు జరగకుండా అయితే జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. స్థానిక ఎన్నికలు ఈ పులివెందుల నియోజకవర్గంలో రమేష్ యాదవ్ మొన్న ఏ హడావుడు చూశారు, ఎవరైతే ఉన్నారో దాడి అంటున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? అది కూడా కూటమి హస్తగతం అవ్వాల్సిందేనంటారు, లేకపోతే స్థానికంగా అక్కడ జగన్ నియోజకవర్గం కాబట్టి గట్టిగా ఉంటుందంట? నాకు ఐడియా లేదు, తెలియదు, అది నేను చూడలేదు. మరి ఒకవేళ ఉచిత బస్సు పెడితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? రేపు ఆల్రెడీ జీవనభృతి కష్టపడుతున్నాము, కాంపిటీషన్ ఉంది ఈ రవాణా వ్యవస్థలో, బయట బళ్ళు వస్తున్నాయి, 2 వీలర్ మీద కూడా ప్రైవేట్ రంగాలు చేస్తున్నాయి కదా సర్వీసులు, ఎలా ఉంటుంది? మీరు అవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ గురించి మాట్లాడితే ఇప్పుడు అందరు రిజర్వేషన్ కేటగిరీలోనే గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇన్ కేసు మీరు రైల్వే ఉంది, రైల్వేలో 70-80% మామూలు రిజర్వేషన్ కేటగిరీలోనే జాబ్స్ వస్తాయి. ఇప్పుడు అలా చూసుకుంటే అవి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆటో వాళ్ళు నిరుపేదలు ఇదవుతున్నారని చెప్పి అన్నారు. మనకి ఉత్తర రాష్ట్రాల్లో నుంచి వచ్చిందే కదా. ఫస్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు, తర్వాత హర్యానా స్టార్ట్ చేశారు. అక్కడ చూసి రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అది ఫ్రీ ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పి ఇదేనే కదా వాగ్దానం చేసింది. దానివల్ల వీళ్ళు లాస్ అవుతున్నారు కరెక్టే, కానీ వాళ్ళు ఆల్టర్నేటివ్గా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అంటే వాళ్ళు ఎందుకు లాస్ అవుతున్నారు ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఆటో వాళ్ళకి ఏమన్నా చేయి తీయడమా, ఒక 10,000 వేయడమా అనేది అది ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే గవర్నమెంట్కి నెక్స్ట్ టైం ఓట్లు పడడానికి ఫీజిబుల్గా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్? రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చూశారు, ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆయన మీడియా ముఖంగా కూడా ఈ బీహార్ ఎన్నికల నిమిత్తం కూడా. అసలు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న జనం కంటే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? గతంలో వేట్లు ఈ కరోనా తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది డిలీట్ చేయలేదు అంటున్నారు కొంతమంది. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఏం జరుగుతుందంటే ఎన్నికల కమిషనర్ కూడా పక్షపాతం చూపెడుతుందండి. ఎన్నికల చర్య జరగనివ్వట్లేదు. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ ఈవీఎంలు తేడా జరుగుతున్నాయండి. ఈవీఎంలు తేడా పరిపాలన కూడా సరిగ్గా బాగాలేదండి. అది గతంలో కూడా ఏమంటున్నారంటే మరి ఇలా చేస్తే కనుక ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది, అందుకే మాజీ ముఖ్యమంత్రి గారికి ఇదే దుస్థితి పట్టింది అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అవడం ఏంటంటే ఈ ఈవీఎంల తేడానండి. ఈ ఈవీఎంల తేడా లేకపోతే ఏమంటే ఆయన ఏనుగు పడుకుంటే ఎద్దు పొడుగు చేయదా, ఆయనకి 11 రావడం ఏంటి, ఈ చిన్న చిత్తకోలు కాళ్ళు ఎన్ని నిలబడి తండ్రి రావడం ఏంటండి.
పక్షపాతం జరిగినట్టుగా కదా అది. ఒక్కోసారి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ ఎలక్షన్ కమిషన్ కూడా. ఇచ్చిన ఓటర్ కార్డు పనిచేయదు, మీరు వెళ్ళి ఆధార్ కార్డు తెచ్చుకోండి అంటారు. ఏంటి అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకంటారు వాళ్ళకి? ఎందుకు సడన్గా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు? ఏమండి, ఓ పార్టీ పరంగా కాదు, మేము ఒక పార్టీ అని జనాలకి నమ్మకం ఉండి నేను విజయవాడ వచ్చి 46 సంవత్సరాలు అయింది. ఒకే ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్నాయి. 18 సంవత్సరాలు ఉన్నా సరే మా ఓట్లు తొలగించారండి. దేనికంటారు అంటే వాళ్ళు పక్షపాతంగా మీరు మా పార్టీకి వీళ్ళు ఓటు వేయరు అని తీశారు. ఓటుకి ఎంత డబ్బులు ఎవడక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మాకు ఎవరో రూపాయి ఇవ్వలేదండి. సొంతగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంత బయటపడితే మరి ఇప్పుడు వరకు జరిగిన ఎలక్షన్స్ అని పారదర్శకంగా జరిగినట్టే అంటారు. అసలు సామాన్యుడు ఓటు ఎటుపోయినాయి? సామాన్యుడు ఓటు అధికారం ఎవడు బిగించితే ఆడికే వెళ్ళిపోతున్నాయండి అది. మా ఓట్లు మేము ఎవరికి వేస్తామో వాళ్ళకి వెళ్ళట్లేదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాను అది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే ఆగస్టు 15న ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకి, ఇది కనుక ఇస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే లబోదిబోమంటారు. ఆటో కార్మికులకి 10,000 ఇచ్చేవాళ్ళు, అవి లేవు. మరి ఆగస్టు 15 ఫ్రీ బస్సులు అనుకో, ఈ ఆటోలు ఎక్కితే మరి వాళ్ళకి కొన్ని ఇది ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి కూడా పారదర్శకం ఇచ్చి ఆ బస్సులు పెట్టినా పర్వాలేదండి, లేకపోతే పేదవాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఇప్పుడు టికెట్ కొనుక్కునే వ్యక్తికి ఒక సీటు దొరికిందంటే కూర్చుంటే వాళ్ళు వచ్చి లెగమంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఉచిత ప్రయాణాలు కదా, వాళ్ళు ఉచిత ప్రయాణం వాళ్ళు లెగమనరు. కానీ ఈ ఎవరు కూర్చుంటే వాళ్ళు కూర్చోవచ్చు. వీళ్ళంటే మేము ముసలోళ్ళమని అదని దౌర్జన్యం చేసి అలా లేపేస్తారు. అది పర్టికులర్గా స్పెషల్ బస్సులు ఇస్తే బాగుండేది అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అలా కుదరదు, మొత్తం అన్నింటిలో కూడా వీళ్ళకి ఇంత ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు. మరి ఈ విధానం చూస్తుంటే ఒక పక్క ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో భాగంగా ఉన్న వీళ్ళేమైపోతారు? ఈ కిస్తీలని, రిపేర్లని, పోలీసులు ఫైన్లని ఇంటికేం తీసుకెళ్తారు? ఈ సిఎన్జి 300-400 ఖర్చు అవుతుంది అంటున్నారు. అన్నిటికీ ఇబ్బంది జరుగుతుందండి. వాళ్ళు ఇంటికి ఏమైనా తీసుకెళ్తారు? ఇప్పుడు ఆటో డ్రైవర్లు అద్దెకి తీసుకున్న ఆటోలు ఉన్నాయి, రోడ్డు మీద వస్తారు. వాళ్ళకి రోజుకి 400 ఎంత అద్దె ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. వీళ్ళకి రోడ్డు మీద లేడీస్ అంతా బస్సులకి వెళ్ళిపోతే వీళ్ళ ఆటోలకి కిరాయిలు ఉండవు, చాలా ఇబ్బంది ఉంటారు. స్థానికంగా పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి రమేష్ యాదవ్ ఏదైతే ఈ హడావుడిగా జరిగిందో అక్కడ దాడి ఏమంటారు? ఈ యొక్క సెక్షన్ ఎలా అనిపిస్తుంది? ఎందుకంటారు ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఇప్పుడు పులివెందుల దాడి మంచి భయంకరంగా ఉందండి. ఎందుకంటే ఈ ఊరోళ్ళు ఏరే ఊరే ఓటు వేయాలి, ఆ ఊరోళ్ళు వచ్చి ఏరే ఊరు వేయాలి. ప్రతి గ్రామానికి 4-5 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి వేయాలి. వాహనాలు వెళ్ళకూడదట, ఆటోలు వెళ్ళకూడదు, వెహికల్ ఏవి వెళ్ళకుండా నడిచెళ్ళి ఓటు వేయాలి. అది ఈ విషయం నిమిత్తం కూడా స్థానికంగా ఇప్పుడు పట్టు సాధించాలని చెప్పి వాళ్ళు ఊరుకోవట్లేదండి. ఎందుకంటే ఈ ఒక్కదానికి కూడా వాళ్ళు ఏదో రకంగా సంపాదించుకుందామని వాళ్ళు ఉన్నారు. ప్రజల తీర్పు లేదండి అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.